వేలు 2016 రూపాయలు ఈ నెల ఇస్తా ఈ నెల ఇస్తా ఈ నెల ఇస్తా చీసక్క కూడా చాలా డేంజర్ అయిపోయింది. నేను చెప్తున్నా నేను అంటే కేసీఆర్ ఉన్న ప్రభుత్వం మంచిగా ఉందంటారా మరి? కేసీఆర్ 200 నుంచి స్టార్ట్ చేస్తుంది అంటే ఆయన వాళ్ళు 5 years నుంచి స్టార్ట్ అయింది. ఇక చాలా ఈ లెక్కలు చేస్తారు. అంటే మన కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొన్ని మాటలు మాట్లాడిండు కదా మరి సీఎం గురించి, మరి ఈ అసెంబ్లీ సెక్షన్స్ పెడితే వచ్చి మాట్లాడతారంటారా ప్రజల సమస్యల గురించి? హలో, నేను ఏమంటున్నా, మా పింఛన్ ఇస్తే మేము యాడ్ చేస్తాం. గోళీలు అవి ఉంటాయి కదా మాకు. నేను ఏం చెప్తున్నా అంటే ఇవన్నీ మీకు సమస్యలు ఉన్నాయి కదా, ఉన్నాయి. ఇప్పుడు గత ప్రభుత్వంలో మీకు ఈ సమస్యలు లేవా ఉన్నాయా అనే పక్కన పెడితే ఇప్పుడు సీఎం అయి ఉండి గత ప్రభుత్వంలో కేసీఆర్ అసెంబ్లీ సెక్షన్ కి వస్తుండు, మీ సమస్యలు గవర్నమెంట్ తో చెప్పుకొని పోరాటం చేస్తాడా చెయ్యడా అని అంటున్నా. ఇప్పుడు చేయలేడు ఇక ఆయన, అంత సీన్ లేదు అయినది. ఏం చేస్తుండు, ఓడిపికే చేస్తుండే ఆయన. చేయాలంటే ఎప్పుడో చేస్తుండే 4000 రూపాయలు, కానీ ఆపుతుండే ఎందుకు 2500 వాళ్ళకు. సీరియల్ కూడా ఆపడదగిడు, అవునా కదా? సీరియల్ వాళ్ళు ఏంది పాపం బతుకమ్మ పండుగ ఇస్తారు కదా, ఇదంతా చీరలు ఇస్తుండు కదా. ఏడ ఇస్తుండవు డ్యూటీలు చేసేటోళ్ళకు, ఇంట్లో కాదు. ఆధార్ కార్డ్ అది లోన్ ఉంటది కదా, చాలా వడ్డీ వాళ్ళకి ఇస్తారట. మళ్ళీ వేరే వాళ్ళు ఏం చేసిర్రు, ఇయ్యాలి. 3 కోట్లు అయినాయి, 4 కోట్లు అయినాయి. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే ఆయన అంటే కేసీఆర్ ఉన్నప్పుడు పరిపాలన బాగుందా, ఇప్పుడు బాగుందా అని అంటే ఆయన పరిపాలన ఎట్లుంది, ఇప్పుడు ఈయన ఎట్లుంది అంటున్నా. ఈయన పరిపాలన నువ్వు పింఛన్ వేసా మంచిగా యాద్ చేస్తుంటుంది. మళ్ళా ఓటు నీకే. పెన్షన్ ఒకటే కాదు కదా, కరెంట్ బిల్లు చెప్పిండు, 500 రూపాయలు గ్యాస్ చెప్పిండు. గ్యాస్ అయింది, ఆ గ్యాస్ కూడా 900 తీసుకుంటున్నాడు. మరి అప్పుడు ఎట్లుండే కేసీఆర్ ఉన్నప్పుడు? కేసీఆర్ ఉన్నప్పుడు అదే 950, 500. గ్యాస్ ఒకటే కాదు పరిపాలన, ఆయన రైతు బంధు, దళిత బంధు ఊర్లో బాగుంది వాళ్ళకు, మాకు ఊరు లేదు, ఓన్లీ సిటీ.